ప్రవృత్తి మార్గంలో ఉన్న భర్తృహీనులైన వారికి స్ఫటికలింగం మహాశ్రేష్టం. నివృత్తి మార్గంలో ఉన్న వారికి రసలింగం శ్రేష్టం. వయోనిమిత్తం లేకుండా స్త్రీలకు స్ఫటికలింగం మహాశ్రేష్టం. ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు గురువు సహాయంతో పూజించి నైవేద్యం పెట్టాలి. నివృత్తి మార్గంలో ఉన్నవారు అరచేతిలో శివలింగాన్ని పూజించి భిక్షాన్నాన్ని నైవేద్యం పెట్టాలి. ఈ మార్గంలోని వారికి సూక్ష్మలింగం మహాశ్రేష్టం. నైవేద్యం పర్యంతం పూజంతా విభూతితోనే చేయాలి. విభూతి 3 రకాలుగా చెప్పబడినది. లోకాగ్నిజము, వేదాగ్నిజము, శివాగ్నిజము అని విభూతి 3 భేదాలు. లౌకికాగ్ని నుండి పుట్టిన భస్మమును పాత్రశుద్ధికి మాత్రమే వాడాలి. వైదికాగ్ని నుండి పుట్టినది వైదిక భస్మం. ఈ అగ్నిలో అఘోరేభ్య మంత్ర శివమంత్ర అను శివమంత్రాన్ని ఉచ్చరించి 6 జమ్మి రావే మోదుగ పుల్లలను శివాగ్నిందు దహిస్తే లభించే భస్మమే శివాగ్నిజము. శివమంత్రాన్ని జపిస్తూ దర్భల జ్వలయందు పుల్లలను కార్చి, అనగా దర్భలు కాల్తే వచ్చే ఆ జ్వాలలో పుల్లలను కాల్చి ఆ భస్మమును వస్త్రానికి పూసుకొని కొత్త కుండలో దాచి ధరిస్తే ఆ వ్యక్తి మహాశోభను పొందుతాడు. అలాగే రాజు ప్రజల నుండి సారభూతమైన పన్నులు గ్రహిస్తాడు కదా. మనుష్యులు ధాన్యాదులను వివిధ భక్ష్యాలను భోజనం చేసి తిని జఠరాగ్ని సహాయంతో వాటి సారాన్ని గ్రహిస్తారు కదా. అలాగే ఈ ప్రపంచాన్ని సృష్టించిన పరమశివుడు జగత్తు దహింపబడగా దాని సారమైన భస్మమును తన దేహానికి పూసుకుంటాడు. భస్మమిషుతో జగత్ సారాన్ని గ్రహిస్తున్నాడని దానికి అర్థం. ఆకాశసారంతో కేశాలను, వాయుసారంతో ముఖాన్ని, అగ్నిసారంతో హృదయాన్ని, జలముసారంతో నడుమును, పృథివీసారంతో మోకాళ్లను, ఈ విధంగా జగత్సారాన్ని ఆయన ధరిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వీరి సారభూతమైన భస్మమును మహేశ్వరుడు లలాటమునందు చండ రూపంలో ధరిస్తాడు. అనగా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వీరి వర్ణాంతరం వచ్చిన భస్మమును మహేశ్వరుడు నుదుటిపై ధరిస్తాడు. ఈ విశ్వమంతటిని వశం చేసుకున్నాడు కనుక ఆయన శివుడైనాడు. ఏ విధంగా సింహాన్ని వశం చేసుకోగల మనోమృగం లేదో అలాగే శివుడిని వశం చేసుకోగల తదన్యుడు లేడు. శం అనగా శాశ్వతానందం, ఇకారం పురుషబోధకం, వకారం శక్తిబోధకం. అమృతాన్ని బోధిస్తుంది. వీటి కలయికకు శివుడని పేరు. భక్తుడు తన ఆత్మను శివస్వరూపంగా భావించి పూజించాలి. గురువు శిష్యుడిని గుణత్రయాన్ని నిర్మూలించి ఆపై శివబోధ చేస్తాడు కదా. గురువు శబ్దానికి గుణాన్రుంధే అనగా గుణములను తొలగించువాడు అని అర్థం. గురుదేహమే గురులింగం. తండ్రి పుత్రుడిని సంసారంలోకి లాగుతాడు. గురువు శిష్యుడిని సంసార కూపం నుండి రక్షిస్తాడు.